నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. కాదేది చోరీకి అనర్హం అనుకున్నాడో ఓ మందుబాబు ఏకంగా ఆర్టీసీ బస్సుని దొంగిలించాడు. బస్సును అడ్డదిడ్డంగా నడుపుతూ వెళ్లాడు. పోలీసు వాహనాల్లో ఆ బస్సును వెంబడించారు. ఈలోగా ఆ దొంగ 3 బైక్లను ఢీకొట్టాడు. పోలీసు వాహనాన్ని సైతం ఢీకొట్టాడు. ఆ తర్వాత చెట్టును ఢీకొని బస్సు ఆగిపోతే దిగి పారిపోతున్న నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగింది. సాంబయ్య అనే వ్యక్తి జూలై 21న మంగళవారం రోజున కోరుట్ల బస్ డిపోకు వచ్చి తనకు పని ఇవ్వాలని అడిగాడు. అయితే పని లేదని అక్కడి సిబ్బంది పంపించేశారు. మద్యం మత్తులో ఉన్న సాంబయ్య కోరుట్ల బస్ స్టాండ్ లో 8వ ప్లాట్ఫామ్ పైన ఉన్న ఆర్టీసీ బస్సును తీసుకుని పరారయ్యాడు. డ్రైవర్, కండక్టర్ అప్పుడే ఆ బస్ దిగారు. తాళాలు బస్సుకే ఉండటంతో ఆ బస్తో సాంబయ్య పారిపోయాడు. బస్సును నడుపుకుంటూ నిజామాబాద్ రూట్ లో వెళ్లాడు. వెంటనే గమనించిన ఆర్టీసీ ఉద్యోగులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మెట్పల్లి సర్కిల్లోని పోలీసులు ఆర్టీసీ ఉద్యోగులు బస్సును పట్టుకునేందుకు వాహనాల్లో వెంబడించారు. సమాచారం అందిన వెంటనే మెట్పల్లి పోలీసులు బస్సును చేజింగ్ చేశారు. మార్గ మధ్యలో సాంబయ్య కోరుట్ల, ఆరపేట, వెంకట్రావుపేట వద్ద 3 బైక్లను ఢీకొట్టగా వాహనదారులు గాయపడ్డారు. ఓ చోట బస్సును వెంబడిస్తున్న పోలీసుల వాహనాన్ని కూడా సాంబయ్య ఢీకొట్టాడు. మెట్పల్లి పట్టణంలో రోడ్డుపై ప్రైవేటు స్కూల్ బస్సులో విద్యార్థులను ఎక్కిస్తూ ఉండగా సాంబయ్య నడుపుతున్న ఆర్టీసీ బస్సు పక్క నుంచే వెళ్లింది. త్రుటిలో చిన్నారులకు పెను ప్రమాదం తప్పింది. మరోవైపు మెట్పల్లి పోలీసులు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కి సమాచారం ఇచ్చారు. ఇబ్రహీంపట్నం పిఎస్ సిబ్బంది మెట్పల్లి మండల పరిధిలోని గండి హనుమాన్ సమీపంలో జాతీయ రహదారికి అడ్డుగా భారీగా వాహనాలు నిలిపి ఉంచారు. బస్సు ముందుకు వెళ్లే దారి లేకపోవడంతో సాంబయ్య ఆ బస్సును చెట్టుకు ఢీకొట్టి నిలిపివేశాడు. వెంటనే బస్సులో నుంచి దిగి పారిపోయేందుకు ప్రయత్నించాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అతన్ని మెట్పల్లి పిఎస్ కు తరలించారు. మద్యం మత్తులోనే సాంబయ్య ఇలా చేసినట్లు పోలీసులు తెలిపారు. సాంబయ్య బస్సును తీసుకెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.